తమిళనాడు బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. తమిళనాడు ఎన్నికల బరిలో 4023 మంది అభ్యర్థులున్నారు. 5.73 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 75,064 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరోవైపు బెంగాల్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 16 జిల్లాల్లో 152 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. తొలి విడత ఎన్నికల బరిలో 1478 మంది అభ్యర్థులున్నారు. 2.5 లక్షల మంది కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. 8,000కు పైగా అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. తమిళనాడులోని మొత్తం 234 స్థానాల్లో 164 చోట్ల డీఎంకే పోటీ చేస్తుంది. మిగిలిన స్థానాలను మిత్రపక్షాలకిచ్చింది. ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకే 169 స్థానాల్లో తలపడుతోంది. మిగిలిన వాటిని మిత్రపక్షాలకిచ్చింది. సినీ నటుడు విజయ్కు చెందిన తమిళగ వెట్రి కజకం అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. తమిళనాడు బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ మార్నింగ్. సో పశ్చిమ బెంగాల్ మొదటి ఫేజ్ ఎన్నికలు, ఇటు తమిళనాడు పూర్తి స్థాయి ఎన్నికలు జరుగుతున్నాయి. బెంగాల్లో ఉన్నటువంటి 152 స్థానాలకు తొలి దశ ఓటింగ్ ప్రారంభమైంది. సో తొలిసారిగా బూత్ రికార్డింగ్ తో పాటు తమిళనాడులో 234 స్థానాలకు కూడా ఓటింగ్ ప్రారంభమైంది. ఇట్లా నేపథ్యంలో బెంగాల్లో మొదటి దశలో 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగబోతోంది. తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగుతోంది. సో ప్రస్తుతానికి బెంగాల్లో ప్రధాన పోటీ మాత్రం టీఎంసీ మధ్య, టీఎంసీ వర్సెస్ బీజేపీలా ఉంది. అన్ని పోలింగ్ బూతుల నుండి కూడా ఇప్పటికే వెబ్కాస్ట్ కూడా నడుస్తోంది. రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన 142 స్థానాలకు ఏప్రిల్ 29వ తేదీ రోజు రెండో దశ పోలింగ్ జరగబోతోంది. సో ఈ రిజల్ట్ మొత్తం కూడా మే 4వ తారీఖున ప్రకటించబోతున్నారు. ఇప్పటికే 5 రాష్ట్రాలకు సంబంధించి అటు పాండిచ్చేరి గాని, కేరళ గాని ఈ ఎన్నికలు ఇప్పటికే అయిపోయాయి. సో ఇప్పుడు అస్సాం ఎన్నికలు కూడా అయిపోయాయి. సో ప్రస్తుతానికి ఇప్పుడు తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. సో దీంట్లో తమిళనాడులో డిఎంకే ప్లస్ కాంగ్రెస్, అట్లాగే ఏడీఎంకే తో పాటు బీజేపీల మధ్యనే పోటీ అయితే ఉంది. ఇప్పటికే ఆ తలపతి టీవీకే విజయ్ కొత్త పార్టీ ఎట్లాంటి పరిణామాలు ఇవ్వబోతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వీటితో పాటు అంటే ఇది ఒక త్రిముఖ పోర్ అనే చెప్పాలి ఈసారి తమిళనాడు విషయంలో చూస్తే. సో ఇక వీటితో పాటు అటు మహారాష్ట్రలో ఉన్నటువంటి బారామతి స్థానానికి కూడా ఉప ఎన్నిక జరుగుతోంది. ఎందుకంటే విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించినప్పటి నుంచి కూడా ఆ స్థానం ఖాళీగానే ఉంది. సో ప్రతిపక్ష మహావికాస్ అఘాడి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ కు వ్యతిరేకంగా ఏ అభ్యర్థిని కూడా బరిలోకి దించడం లేదు. సో అక్కడ ఎన్నిక ఏకపక్షంగానే జరుగుతుందని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో అంటే ఇక్కడ ఈ పశ్చిమ బెంగాల్ మాత్రం చాలా క్రియాశీలకమని చెప్పాలి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఎవరు గెలుస్తారు ఏంటి అన్నది మాత్రం ఉత్కంఠ నడుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పశ్చిమ బెంగాల్ ని ఢీగొట్టాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కంకణ కట్టుకొని నడుస్తోంది. సో మరోవైపు ఖచ్చితంగా ఇది బెంగాల్ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయం అంటూ కూడా దీది పదే పదే చెప్తూ ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ పోటీ మాత్రం కొంత క్రియాశీలకంగా ఉందని చెప్పాలి. మరోవైపు తమిళనాడు విషయం చూసుకుంటే గనక ఉన్న ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లు ఉందో, మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో బిల్లు దిగిపోయిన తర్వాత ఢిల్లీ పైన తమిళనాడు గెలిచిందంటూ కూడా ఛాలెంజ్ చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్ గా బలంగా జనాల్లోకి వెళ్ళింది. సో ఇట్లా నేపథ్యంలో ఈసారి మాత్రం ఎన్నిక ఈ రెండు రాష్ట్రాల్లో కూడా క్రియాశీలకం అని చెప్పాలి. పశ్చిమ బెంగాల్లో మొత్తం 6,80,00,000 మంది ఓటర్లు ఉన్నారు. సో దీంట్లో 5,23,000 మంది ప్రస్తుతానికైతే తొలిసారి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సో మొత్తం 294 సీట్లు ఉంటే వాటిలో
210 జనరల్ కేటగిరీ సీట్లు అయితే కనుక 68 సీట్లు ఎస్సీలకు ఉన్నాయి, 10 సీట్లు ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డాయి. రాష్ట్రంలో మొత్తం ఇందాక నేను చెప్పినట్టు 6,80,00,000 మంది ఓటర్లు ఉన్నారు. 5 లక్షల మందికి పైగా ఈసారి తొలిసారి ఓటేస్తున్నారు. సో దాంట్లో 37 లక్షల మంది ఆల్మోస్ట్ 85 ఏళ్ల పైబడ్డ వారే. సో మొదటి దశలో 16 జిల్లాల్లోని 152 స్థానాల్లో పోలింగ్ జరగబోతోంది. సో దీనికోసం ఇప్పటికీ మొదటి దశ ఆ పోలింగ్ కోసం 44,376 పోలింగ్ బూతులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. సో ఇప్పుడు గనక ఈసారి గెలిస్తే మాత్రం ఖచ్చితంగా 4వ ముఖ్యమంత్రి అవుతారు. సో 14 ఏళ్లుగా బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీకి బీజేపీయే ప్రధాన ప్రత్యర్థి. 2026 ఎన్నికల్లో టీఎంసీ గెలిస్తే ఖచ్చితంగా ఈసారి మళ్ళా 4వ ముఖ్యమంత్రి అవుతారు. దేశంలో ఈ ఘనత సాధించినటువంటి తొలి మహిళ ఆమె అవుతారు. అయితే తమిళనాడుకు 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రికార్డు జయలలిత పేరున్నది. బట్ ఆమె 1991 నుండి 2016 వరకు అంటే వరుసగా లేదు, వేరు దశల్లో ఆమె ముఖ్యమంత్రిగా పనిచేశారు. బట్ ఈసారి మాత్రం దీది గెలిస్తే మాత్రం మొట్టమొదటి స్థానంలో దీది ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఈవెన్ 15 ఏళ్లుగా అధికారం ఉన్నటువంటి మమతా బెనర్జీ 34 ఏళ్ల వామపక్షాల పాలనకు ముగింపు పలికారు. అంటే స్వాతంత్రం వచ్చినటువంటి ఆ మొదటి తొలినాళ్లలో 47-67 సంవత్సరాల మధ్య రాష్ట్రంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం చెలాయించింది. అక్కడ స్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఉండేవి. అయితే 67 తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడిపోయింది. చాలా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత రాజకీయంగా అస్థిరత ఏర్పడిపోయింది. 77లో లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే జ్యోతి బసు ముఖ్యమంత్రి అయ్యారు. 77 నుండి 2011 వరకు కూడా 34 సంవత్సరాల వరకు జ్యోతి బసు పరిపాలించారు. ఆ తర్వాత వామపక్షాలు కూడా బలహీనమైపోయాయి. ఇక ఆ తర్వాత మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రైతు ఉద్యమాలతోటి భారీ మద్దతు పొందింది. 2011లో వామపక్షాలను ఓడించి టీఎంసీ అధికారంలోకి వచ్చింది. 34 ఏళ్ల వామపక్షాలకు ముగింపు పలికి 2016లో 2021లో గెలిచింది. సో ఇప్పుడు మమతా బెనర్జీ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈసారి మమతా బెనర్జీ ఆధిపత్యాన్ని ఖచ్చితంగా దెబ్బ కొడతామంటూ భారతీయ జనతా పార్టీ ప్రయోగం అయితే చేస్తోంది. సో చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. అండ్ ఇక తమిళనాడు విషయానికి వస్తే గత 2 ఎన్నికల్లో కూడా 75% కంటే తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 60 ఏళ్ళు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేక. సో ఇక్కడ డిఎంకే మధ్య ఏఐడిఎంకే మధ్యలోనే పోటీ ఉంటా ఉంటుంది. అయితే 2021లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ఎంకే స్టాలిన్ ఇప్పుడు ఎట్లాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారన్నది చూడాలి. సో ఇక్కడ ఈ పార్టీ కాంగ్రెస్ తో పాటు వీసీకే తో పాటు వామపక్ష పార్టీలతోటి పొత్తు పెట్టుకుంది. బీజేపీ ఈ ఎన్నికల్లో ఏఐడిఎంకే లాంటి పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఎప్పుడు రాష్ట్రంలో ఎప్పుడు కూడా సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. బట్ ఈసారి మాత్రం చూడాలి ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. ప్రస్తుతానికైతే ఈ 2 ఎన్నికలు కూడా చాలా క్రియాశీలకంగా మారిపోయాయి. మౌనిక. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.